వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 18వ డివిజన్ బీజేపీ అభ్యర్థి మారబోయిన సుకేష్ ని డివిజన్ లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని, నన్ను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో లింగంపల్లి యాదగిరి, గూడెం యాదగిరి, పెండెం నరహరి, గుండెబోయిన యాదగిరి, నాగిరెడ్డి, మద్ది రత్నమాల, నాగిరెడ్డి, గుండు సులోచన, నాగమణి, రామ, శ్రీపాద, అరుణ, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని వర్ధిల్యం చేయాలి. కాంగ్రెస్ చూసిరు, టీఆర్ఎస్ చూసిరు, ఒక్కసారి కమలానికి అవకాశం అది ఒక్కసారి అవకాశం కల్పించండి. మోడీజీకి కూడా ఒక్కసారి కమలం పువ్వు కొట్టేసి అట్లా మనం ఎప్పుడు రాలేదు, మనం ఇప్పుడే ఫస్ట్ సారి చేసినాం, రెండోసారి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం 18వ డివిజన్ లో ఉన్నాం. 18వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మారబోయిన సుకేష్ ని ప్రస్తుతం ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇంటింటి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజాస్పందన ఏముంది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. బీజేపీకి ఈసారి తప్పకుండా అవకాశం కల్పించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి న్యాయం కూడా జరగలే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి న్యాయం జరగలే. అందరూ ప్రజలు కూడా ఈసారి బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. వార్డు అభివృద్ధికి కానీ మన పారిశుద్ధ్యం కానీ ఏదైనా జరుగుతుందని బీజేపీ ప్రభుత్వాన్ని ముందుకు తేవాలని, మోడీ గారి ప్రభుత్వాన్ని వర్ధిల్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మంచి ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు ప్రజలందరూ. మీ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కదా, మీ గెలుపుకు దోహదపడే అంశాలు, మీ గెలుపుకు ఏవి కలిసి వస్తాయి అనుకుంటున్నారు మీరు? పారిశుద్ధ్యం, వాటరు, డ్రైనేజీ ఇవన్నీ కూడా మాకు సహకార రోడ్లు, కరెంటు అన్ని కూడా మాకు గెలుపుకు అవకాశాలు ఇస్తాయని చూస్తున్నాం. 18వ డివిజన్ కు చెందిన మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటిని, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతారు? కొన్ని గిట్ల వీధి లైట్లు లేవు, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సరిగా రావట్లేరు. మున్సిపాలిటీ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా అక్కడక్కడ మొత్తం కొంచెం పోసి గోతులుగా ఏర్పడ్డాయి. ఆ గోతులు కూడా ఇంతవరకు కూడా సరి చేస్తలేరు. మెయిన్ రోడ్ల మొత్తం గోతులే, ఆ డ్రైనేజ్ వేసినట్టు వేసిరు, మళ్ళీ తీసేసిరు. ఇవన్నీ కూడా మేము బరిలోకి ముందంజలో ఉంటే మాత్రం ఇవన్నీ సస్యశ్యామలంగా చేస్తామని మనవి చేస్తున్నాం. ఈ వార్డులో ఉన్నటువంటి విద్య, వైద్య రంగాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? అంటే ఆరోగ్యం గాని, బళ్ళు గాని ఏ విధంగా? బళ్ళు, విద్యకి మాత్రం మంచి అవకాశం, స్కూల్స్ గాని, అంగన్వాడీ టీచర్స్ గాని అవకాశం కల్పిస్తామని మనవి చేస్తున్నాం. ఒక మహిళా అభ్యర్థిగా ఉండి మహిళలకు మీరు గెలిస్తే ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మహిళలకి రక్షణ కల్పిస్తాం. ముందు మహిళా రక్షణ కావాలి, వైద్య విద్య కావాలి. పింఛన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరలేదు. 4000 పింఛన్ అన్నాడు, 2000 పింఛన్ ఇస్తున్నాడు ఇప్పటి వరకు కూడా. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి. ఇందిరమ్మ ఇల్లు కూడా అందరి మహిళలకు కూడా మంచి అవకాశం కల్పిస్తామని మనవి చేస్తున్నాం. చివరిగా మీ డివిజన్ ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారు మీరు? చివరిగా డివిజన్ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఈసారి అవకాశం కల్పిస్తే ఈ వార్డు సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా మేము సదుపాయం కల్పిస్తామని, అందుబాటులో ఉంటామని, వార్డు అభివృద్ధికే మేము. అదే విధంగా 18వ డివిజన్ లో సీనియర్ నాయకుడు గూడబోయిన యాదగిరి ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి అన్న, మారబోయిన సుకేష్ ని మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో, ఆ గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు? 18వ వార్డు నుంచి 18వ డివిజన్ నుంచి మారబోయిన సుకేష్ గారు పోటీ చేస్తున్నారు. వారి గెలుపు అట్లా అంటే సాఫీగా సాగుతున్నది. ప్రతి 90 ఏళ్ల మనిషిని పలకరించినా కూడా పువ్వుకేయమ్మా అంటే మోదీ గారికేనా అనే ప్రస్తావన వస్తుంది. ఈ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు కూడా మనకై చూస్తున్నాయి. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వ పథకాలు టౌన్కి వచ్చేవి కానీ, గ్రామాలకు వచ్చేవి కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. మన రేషన్ బియ్యం కానీ, ప్రతి ఒక్క ముద్ర లోన్ కానీ, వివిధ రకాల లోన్స్ కానీ మొత్తం
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ కానించి పెద్ద మనుషుల కానించి ఈసారి బీజేపీని గెలిపించాలనే ఆతృతతో ఉన్నారు. సుకేష్ గారి గెలుపు ఖాయం అనిపిస్తుంది మాకు. 100కు 101% మటుకు సుకేష్ గారు మన ఈ నల్లగొండ కార్పొరేషనే మన బీజేపీకి వచ్చే అవకాశం ఉందని మనవి చేస్తున్నాను. 18వ డివిజన్ బీజేపీ పార్టీ అభ్యర్థి మారబోయిన సుకేష్ ని తెలుపుతున్నారు. ఈ డివిజన్ అన్ని రంగాలలో ఉన్నతంగా తీర్చిదిద్ది అభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని మహావిజన్ తో తెలుపుతున్నారు. మహావిజన్ లక్ష్మణ్ తో బీజేపీ 18వ డివిజన్ మారబోయిన సుకేష్ ని.